రోజు భువనగిరి నియోజకవర్గం బీబీ నగర్ మండల్ ఇక్కడ మన కొండమడుగు గ్రామ పంచాయతీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవి 8 ఏళ్ళు అయింది మొదలు పెట్టిండ్రు పాత గవర్నమెంట్ల. మరి వాళ్ళకి అంత సమయం ఎందుకు పట్టిందో ఎక్కడదక్కడ పెట్టిండ్రు. పెండింగ్ ఉన్నది. దర్వాజాలు లేవు, కిటికీలకు అద్దాలు ఆ గ్లాసులు లేవు, వైర్ లేదు, నల్ల లేదు, ఎక్కడదక్కడ ఉన్నది, కలరింగ్ లేదు. ఇక పాత పడ్డట్ట అయిపోయింది మొత్తం. ఇట్లాంటి అన్ని కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాడుకునే లాంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ రోడ్ లేలే, కరెంటు పోల్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు. మరి ఈరోజు గత నెల నుంచి ఈరోజు మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా అక్కడ భువనగిరిలో కూడా 440 ఇండ్లు, 444 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఏవైతున్నాయో అవి కూడా గత 8 ఏళ్లకెళ్ళి మొదలుపెట్టి కంప్లీట్ చేయలే. వాటిని కూడా దాదాపు 2.5 కోట్లు మరి హౌసింగ్ మినిస్టర్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి 2.5 కోట్ల ఇన్ఫ్రా ఫండ్ తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టీపీ, డబ్ల్యూటీపీ అవన్నీ కూడా వేసినాం. మరి అక్కడికి సంబంధించిన ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అక్కడికి సంబంధించిన రోడ్స్ కానీ అవన్నీ కూడా వేసి, మరి అక్కడ ఫ్లాట్లలో కూడా వైర్లు అట్లాంటివన్నీ లేకపోతే అవన్నీ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తూ మరి ఈ నెలలో అవి హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ కొండమడుగు వస్తే కూడా ఈడ 30 ఇండ్లు, ఈ 30 ఇండ్లు కూడా మరి అదే పరిస్థితి ఉంది. సరే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మాకు వచ్చిన ఫండ్లకు వెళ్ళి ఇక్కడ ఈ రోడ్లు వేసే కార్యక్రమం చేయమని చెప్పి ఈ సర్పంచ్కు, ఉప సర్పంచ్కు మరి ఇప్పుడే సూచన ఇచ్చినాం. సరే, ఈ రోడ్లు వేసే కార్యక్రమం అవుతుంది. ఓ పక్క ఎలక్ట్రిసిటీ పోల్స్, వైర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఓ దిక్కు వాట్సాప్లే కానీ, డ్రైనేజ్ కానీ కూడా ఇవన్నీ గత నెలకెళ్ళే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అంతకుముందు ఓ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఆనాటి ప్రభుత్వానికి లేకపోయా. ఈ రోజేమో అడ్డగోలుగా మాటలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చిరు. 8 లక్షల పైచిలకు 8,21,000 కోట్ల అప్పులు తెచ్చి ఈరోజు మీరు ఎక్కడికి వస్తారు అని దొంగ సవాళ్ళు అన్ని ఇస్తున్నారు, దొంగ సవాళ్లు చేస్తున్నారు. ఈరోజు వాళ్లకు ఈరోజు బట్టి విక్రమార్క గారు చెప్పినారు క్లియర్గా, ఆనాడు మనము 2014లో వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలో అంతకుముందు మరి 60,000 కోట్ల అప్పులు ఉంటే ఈరోజు 8 లక్షల పైచిలకు కోట్ల అప్పు చేసి మరి ఈరోజు మేము అక్కడ అప్పు చేసినాం, మేమేం చేసినాం అంటారు. ఆ అప్పు చేసి ఏం చేసిరా అంటే డబుల్ బెడ్రూమ్ కడతాం, అది కడతాం, ఇది కడతాం అన్నారు. డబుల్ బెడ్రూమ్ల సంగతి గిది ఈరోజు మేం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు పేదోడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటే ఈరోజు 3.5 లక్షల ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 22,000 కోట్లు పెట్టి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 2వ దఫా ఇండ్లు మళ్ళా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 4.5 లక్షల ఇండ్లు ఇచ్చినాం, మళ్ళా 2వ దఫా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ కాకపోతే అవన్నీ కూడా మళ్ళా చక్కదిద్దే కార్యక్రమం చేస్తూ వాటికి ఇంత ఫండ్ పెట్టి అక్కడ రోడ్ లేకపోతే రోడ్డు, కరెంట్ లేకపోతే కరెంటు, డ్రైనేజ్ ఇట్లాంటి నల్లాలు కానీ ఇంత కలరింగ్ కానీ చేసి పేదోనికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాళ్ళు కట్టిన అప్పులు పక్క వాటికి మిత్తి కడుతూ ఈరోజు మా కార్యక్రమం మరి ఎక్కడికక్కడ రైతులకు సంబంధించిన సాగునీరు కాలువలు కానీ, రైతులకు మరి ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన రోడ్లు కానీ మరి ఇవన్నీ ఓ పక్క చేసుకుంటూ ఇట్లాంటి అంతకుముందు పెండింగ్ పడ్డ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ మరి కొండమడుగు సంబంధించిన ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఈ నెలాఖరు లోపల కావాలని చెప్పి ఇప్పుడే సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులకు కూడా చెప్పినాం. హౌసింగ్ కానీ, హౌసింగ్ డి అండ్ పిఆర్ఈ కూడా కూడా వచ్చిండ్రు. సో వాళ్ళకి సంబంధించి ఎస్టిమేషన్ వేసుకోండి, ఎల్లకెళ్ళన్న నిధులు పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ చేసి పేదోళ్లకు అట్లే ఇక్కడ స్థానిక ఇది పాలకవర్గం గ్రామ పంచాయతీ మరి ఆ సంబంధిత అర్హులు ఎవరైతే ఉన్నారో అతి పేదవానికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం పెద్ద మనుషులు అందరూ కూడా మాట్లాడుకొని లిస్ట్ తయారు చేయండి. దాని ప్రకారం ఈ ఊర్లో పుట్టినోనికి ఈ ఊరి ఇక్కడ స్థానికులకే ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేయండి. ఎందుకంటే కొండమడుగు జర పెద్ద ఊరైంది, బయటికి వెళ్ళి అక్కడికి సెటిలర్స్ కూడా ఉంటారు. సరే, ఫస్ట్ మనోనికి ఇచ్చుకున్నాక కదా పక్కన సార్. సో ఇక్కడ స్థానికులకి ఇచ్చుకోండి. ఈ నెలాఖరు లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలి. కొండమడుగు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేద్దాం. అట్లే బీబీ నగర్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇది అయిపోయాక పోచంపల్లి ఇండ్లు కూడా కంప్లీట్ చేసుకోవాలి. అక్కడ 120 ఉన్నట్టున్నాయి, అవి కూడా కంప్లీట్ చేద్దాం.